హాయ్ అండి, ఈరోజు నేను క్యాబేజీ పకోడీ చేసి చూపిస్తున్నాను. క్యాబేజీ తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. పొడుగా ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. మంచిగా సన్నగా కట్ చేసుకుంటే మంచిగా వస్తుంది పకోడీ. దొడ్డుగా కట్ చేసుకోవద్దు. దొడ్డుగా కట్ చేస్తే దొడ్డుగానే వస్తుంది పకోడీ. తొందరగా ఫ్రై కాదనమాట, ఆయిల్ ఫ్రై కాదనమాట. ఇట్లా పొడిగా ఇట్లా మంచిగా ఉండాలన్నమాట. క్యాబేజీ కట్ చేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని కొంచెం 2 స్పూన్ల బేసన్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల బియ్యం పిండి, తగినంత సాల్ట్, కొంచెం పసుపు, ఒక 2 స్పూన్ల కారం పొడి. మనం కారం ఎంత తింటే అంత వేసుకోండి. నేను 2 స్పూన్లు వేసిన. కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మొత్తం క్యాబేజీకి మొత్తం ఇదంతా పట్టించుకోవాలన్నమాట ఫస్ట్. తర్వాత మనం వాటర్ చూసుకుంటూ కొంచెం కలుపుకోవాలన్నమాట. లేకపోతే ఎక్కువ వాటర్ పోసినామనుకో మొత్తం మెత్తగా అయిపోతుంది, బజ్జీలలాగా తయారైపోతాయి. పకోడీ పోయి గట్టిగా కావన్నమాట, మెత్తగా ఉంటాయి అన్నమాట. అందుకే వాటర్ కొంచెమే పోసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇట్లా మొత్తం అంతా కలుపుకున్నాక ఆయిల్ వేడయ్యింది. ఇప్పుడు వేసేసుకుందాం మనము. ఇట్లా చిన్నగా ఇట్లా వేసుకోవాలన్నమాట. వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి, డీప్ ఫ్రై అయిపోతాయి. చూడండి, అటు ఇటు బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇది సాంబార్ అంచుకు, పప్పు అంచుకు పెట్టుకొని తింటే బాగుంటుంది. పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చినాక కూడా సాయంత్రం స్నాక్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. మళ్ళీ కావాలంటే మళ్ళీ ఇంకోసారి కూడా వేసుకోవచ్చు అన్నమాట. కొన్ని వేసుకోవాలి, కొన్ని వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఎక్కువ వేసుకుంటే కాలవు, పిండి ఉంటాయి. ఇవి చేసేటప్పుడు కూడా స్టవ్ మీడియం పెట్టుకోవాలి. చూడండి, ఫ్రై అయిపోయినాయి. క్యాబేజీ పకోడీ రెడీ అయిపోయినాయి. చూడండి, ఇట్లా చూస్తే కూడా మంచిగా లోపల కూడా కాలిందనమాట. చూడండి, నేను చేసిన క్యాబేజీ పకోడీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.